ముందుగా ఈ వృశ్చిక రాశి వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఎలా ఆలోచిస్తారంటే వీరు సాధారణంగా వృశ్చిక రాశి వారు బయటికి కటువుగా కనిపించినప్పటికీ కూడా కలుపుకుపోయే తత్వాన్ని కలిగి ఉంటారండి. కొత్త వారితో మాట్లాడటానికి కాస్త జంకుతారేమో కానీ పరిచయం ఉన్న వారితో మాత్రం బాగా మాట్లాడతారండి. అయినప్పటికీ కూడా వీరితో ఎంత పరిచయం ఉన్నా 10 సంవత్సరాల నుంచి వీరితో స్నేహం చేస్తున్నా సరే మనసులో ఉన్న ప్రతి మాటని వీరు బయట పెట్టరు. అంటే వారి అభిప్రాయాన్ని బయటికి 70% వ్యక్తపరుస్తారేమో కానీ 30% లోపలే దాచుకుంటారండి. అందుకే వృశ్చిక రాశి వారిని రహస్య స్వభావులు అంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారిలాగా భావిస్తారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. అయితే ఎక్కువగా ప్రేమ చూపించే అంత తత్వం వీరికి ఉండదండి. లోపల ప్రేమ ఉంటుంది, అందరూ నావారే అనుకుంటారు కానీ బయటికి అలా చూపించరండి. అంటే కొంతమందికి ఎక్స్ప్రెస్ చేయటం వస్తుంది, కొంతమందికి ఎక్స్ప్రెస్ చేయటం రాదు. ఆ రాని వారిలో వృశ్చిక రాశి వారు ఒకరు. అయిన వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గర అవుతారు. వీరి మనసులో ఉన్న భావాలను ఇతరుల ముందు వ్యక్తపరచరు కానీ అందరి మనసుని పుస్తకంలాగా చదివేటువంటి సామర్థ్యం ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుందండి. బయటికి నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అని చెప్పకపోయినా సరే ఎవరేంటో వీరికి బాగా తెలుసు. కానీ వారి అభిప్రాయాన్ని బయటికి వ్యక్తపరచరంతే. కాబట్టి వృశ్చిక రాశి వారిని ఎవ్వరూ కూడా అంత సులభంగా మోసం చేయలేకపోతారు. పని చేసేందుకు ఎప్పుడూ కూడా ఆసక్తిగా ఉంటారండి. శారీరకంగా ఎక్కువ పని చేయడానికి కూడా వృశ్చిక రాశి వారు వెనకాడరండి. అంటే శారీరకంగా కూడా ఫిజికల్ గా కూడా చాలా శక్తివంతంగా ఉంటారు, సాహసోపేతంగా ఉంటారు, స్వతంత్రంగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే వారి జీవిత భాగస్వామి కూడా పిరికివారు కాకుండా సాహసోపేతంగా ఉండాలి అని కోరుకుంటారు. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నేను చెప్పినట్లుగానే నా జీవిత భాగస్వామి వినాలి అని మాత్రం వీరు కోరుకోరండి. సాహసోపేతంగా ఉండాలి, తెలివిగా నిర్ణయాలను తీసుకోవాలి, నాకు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటారు. అంతే తప్ప నేను ఏం చెప్పినా సరే నా జీవిత భాగస్వామి తలోపాలి అని మాత్రం వీరు అనుకోరు. విశ్వసనీయంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారు వారి జీవితంలో దేనికైనా ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే అది విశ్వసనీయతకు మాత్రమేనండి. ఒక్కసారి వీరి దగ్గర ఎవరైనా నమ్మకం కోల్పోతే జీవితంలో వారిని నమ్మే మనుషులు కాదు వీరు. ఈ వృశ్చిక రాశి వారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారండి. వీరు బయటికి వ్యక్తపరచకపోయినా సరే మనసు లోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు వీరి చూపులలో ప్రతిబింబిస్తాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా సరే వీరి ముఖ వర్చస్సు అనేది విశేషంగా ఆకర్షిస్తుందండి. అంటే ముఖ వర్చస్సు అనేది చాలా అందంగా ఉంటుంది. అలాగే అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారండి. వీరికి పుట్టుకతోనే ఉండే జ్ఞానంతో, అంటే సహజ జ్ఞానంతో అందరినీ కూడా ఇట్టే ఆకర్షిస్తారు. అయితే ప్రతి ఒక్క మనిషిలో కూడా బలాలతో పాటుగా బలహీనతలు కూడా ఉంటాయండి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారిలో ఉండే ప్రధానమైన బలహీనత ఏంటంటే కక్ష సాధింపు చర్య కాస్త ఎక్కువగా ఉంటుందండి. అంటే వీరిని ఎవరైనా వేలెత్తి చూపించారనుకోండి, అప్పటికప్పుడు ఏమి రియాక్ట్ అవ్వరు, పట్టించుకోనట్లుగా ప్రవర్తిస్తారు. ఎప్పుడైతే వారికి ఛాన్స్ వస్తుందో అదే తప్పు వారు చేస్తారో, అంటే వేలెత్తి చూపించిన వారు చేస్తారో ఆ రోజున 2 వేలెత్తి చూపిస్తారు. అంటే కక్ష సాధింపు చర్య అనేది వృశ్చిక రాశిలో జన్మించిన ఆడవారిలోనైనా మగవారిలోనైనా సరే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ జీవిత భాగస్వామి వృశ్చిక రాశిలో జన్మించిన వారైతే మీరు ఒకసారి గమనించవచ్చు. వారిని ఎప్పుడైనా మీరు వేలెత్తి చూపించినట్లయితే ఇక ఆ విషయాన్నే పట్టుకుని వేలాడతారండి. భవిష్యత్తులో మళ్ళీ మీరు ఆ తప్పు చేసినప్పుడు ఆ రోజు నన్ను అన్నావు కదా, మరి నువ్వు ఇప్పుడు ఎందుకు చేసావని వేలెత్తి చూపిస్తారు. అటువంటి స్వభావం అనేది వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఉంటుంది.
అలాగే ఈ వృశ్చిక రాశి వారిలో ఉండే ఇంకొక విచిత్రమైన లక్షణం ఏంటంటే అప్పటి వరకు బాగానే ఉంటారండి. నిన్నటి వరకు బాగానే ఉన్నారు అనుకుందాం, నిన్నటి వరకు నార్మల్ గానే ఉన్నారు అనుకుందాం. సడన్ గా ఈ రోజో లేకపోతే నెక్స్ట్ డేనో కోపంతో ఊగిపోతారు. దాని వెనక ఉన్న రీజన్ కూడా ఏమీ చెప్పరు. అంటే కొన్నిసార్లు రీజన్ లేకుండా అందరి మీద చికాకు పడుతూ ఉంటారు. అయితే వీరి మనసులో మాత్రం అందరూ నా వారే అనుకుంటారండి. అటువంటి మంచి లక్షణాలున్న వృశ్చిక రాశి వారికి జ్యోతిష శాస్త్రంలో ఉన్న 12 రాశులలో ఎవరైతే బాగా సెట్ అవుతారంటే మేషరాశి నుండి మీనరాశి వరకు చూద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారిది కాస్త దూకుడు స్వభావం అండి. వృషిక రాశికి అధిపతి కుజుడే, మేషరాశికి కూడా అధిపతి కుజుడే. ఇద్దరికీ కాస్త కోపం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇద్దరికీ కూడా ప్రేమ ఎక్కువే. అప్పటి వరకు ప్రేమను చూపించి వెంటనే కోపాన్ని చూపిస్తారు. అయితే ఈ మేషరాశి వారికి ఏమో పొగడ్తలు చాలా ఎక్కువ ఇష్టం అండి. పొగిడే స్వభావం ఏమో వృషిక రాశి వారిది కాదు. ఈ మేషరాశి వారేమో నేను చేస్తున్న ప్రతి పనిని కూడా నా జీవిత భాగస్వామి గుర్తించాలి అని కోరుకుంటారు. వృషిక రాశి వారేమో ప్రతిదానికి రియాక్ట్ అయ్యే స్వభావాలు కాదు. అలాగే మేషరాశి వారేమో 10 మందిలో ఉండటానికి ప్రయత్నిస్తారు. అంటే చుట్టూ జనం ఉంటే మేషరాశి వారికి ఎక్కువగా ఇష్టం. వృశ్చిక రాశి వారేమో చాలా వరకు ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరిద్దరూ వివాహం చేసుకోవచ్చు, కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశిని బట్టి మనం చూసుకున్నట్లయితే 100%కి 50% మాత్రమే అనుకూలంగా ఉంటుందండి. అంటే వృశ్చిక రాశి వారికి మేషరాశి వారికి 50% అనుకూలం అని చెప్పవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి ఏమో ఎప్పుడూ కూడా పని 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 మీదే ఎక్కువగా ధ్యాస ఉంటుంది. వృషిక రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే పద్దాక పని కాకుండా గంట చేయవలసిన పనిని ఒక పావు గంటలోనో లేకపోతే అరగంటలో చేసేసి కూర్చోవాలి. వృషభ రాశి వారిదేమో కాస్త నిదానంగా చేసేటువంటి స్వభావం, ఏ పని అయినా సరే. వృశ్చిక రాశి వారేమో ఫాస్ట్ గా చేసే స్వభావం. అయినప్పటికీ కూడా ఇద్దరి మనస్తత్వాలు అనేవి చాలా బాగా కలుస్తాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారి మనస్తత్వం, వృశ్చిక రాశి వారి మనస్తత్వం 100%కి 88% కలుస్తుందండి. వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి ఎప్పుడైనా కోపం వచ్చినా సరే వృషభ రాశి వారు భరిస్తారు. వృషభ రాశి వారికి భరించేటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అనేది లేదండి. 88% అనుకూలం అని చెప్పవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. అసలు ఈ మిథున రాశి వారికి వృశ్చిక రాశి వారికి పెద్దగా మ్యాచ్ అవ్వదండి. చాలా వరకు గొడవలు పడుతూ ఉంటారు. అభిప్రాయ భేదాలు అనేవి ఎక్కువగా వస్తాయి. కేవలం వారిద్దరు గొడవలు పడటం మాత్రమే కాదు, వీరి కుటుంబ సభ్యులకు వారు నచ్చకపోవటం కానీ, లేకపోతే అమ్మాయి తరపు కుటుంబ సభ్యులకు అబ్బాయి తరపు వారు నచ్చకపోవటం కానీ, అబ్బాయి తరపు కుటుంబ సభ్యులకు అమ్మాయి తరపు వారి ప్రవర్తన నచ్చకపోవటం కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారి మనస్తత్వము, వృశ్చిక రాశి వారి మనస్తత్వము పెద్దగా కలవండి. వృశ్చిక రాశి వారికి వరస్ట్ మ్యాచ్ అంటే ఈ మిథున రాశి వారు అని చెప్పవచ్చు. 100%కి 28% మాత్రమే పొంతన అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వారు మిథున రాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము, వృశ్చిక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము దాదాపు కలుస్తాయండి. ఈ కర్కాటక రాశి వారేమో ఇతరుల పైన ప్రేమ ఎక్కువగా చూపిస్తారు. జీవిత భాగస్వామైన కుటుంబ సభ్యులైనా సరే ప్రేమ ఎక్కువగా చూపిస్తారు. ద్వేషం ఉన్నా అంతే, ద్వేషం కూడా ఎక్కువగానే చూపిస్తారు. ప్రేమైనా కోపమైనా ద్వేషమైనా సరే 100కు 100% చూపిస్తారండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ కర్కాటక రాశికి వృశ్చిక రాశికి వివాహ పొంతన అనేది 100%కి 94% అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చు. కర్కాటక రాశికి వృశ్చిక రాశి కంపాటబిలిటీ అనేది బాగుంటుంది. అబోవ్ యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు అండి. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారిది కాస్త డామినేటింగ్ క్యారెక్టర్ అండి. వృశ్చిక రాశి వారిది కొంచెం డామినేటింగ్ అయినప్పటికీ కూడా సింహరాశి వారు ఇంకా డామినేటింగ్. నేను చెప్పిందే చెయ్యాలి అనేటువంటి మనస్తత్వం కొన్నిసార్లు. అయితే వృశ్చిక రాశి వారిని కనుక సింహరాశి వారు జీవిత భాగస్వామిగా చేసుకున్నట్లయితే
వారికి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు, వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారిని ఎవరైనా ఏమైనా అన్నారా, ఇక సింహరాశి వారి చేతుల్లో అయిపోయినట్లే. అటువంటి బాండింగ్ ఉంటుంది. కాకపోతే సింహరాశి వారి డామినేషన్ వల్ల వృశ్చిక రాశి వారు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వీరి మనస్తత్వాలు కలిసినప్పటికీ కూడా వివాహ పొంతన అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 58% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చండి. సింహరాశి వారు వృశ్చిక రాశి వారు వివాహం చేసుకోవచ్చు, కానీ 58% అనుకూలం. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో జన్మించిన వారు కాస్త పిరికి స్వభావం అండి. పిరికి స్వభావం అంటే ఇతరులకు భయపడే టైప్ కాదు, కాకపోతే సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వృశ్చిక రాశి వారేమో బయట వారు ఏమనుకుంటే నాకేంటి, సమాజం ఏమనుకున్నా సరే నాకు అనవసరం లేదు, నాకు నచ్చిందా లేదా అనేటువంటి టైపు. కన్యా రాశి వారు అలా కాదండి. వారి అభిప్రాయంతో పాటుగా సమాజంలో ఎలా అనుకుంటారు అలా అనుకుంటారు అని ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ప్రతి ఒక్క విషయంలో కూడా. ఆ ఒక్క విషయంలో వీరిద్దరి మధ్య ఏమైనా తేడాలు వస్తాయేమో, కానీ వృశ్చిక రాశికి కన్యా రాశికి కంపాటబిలిటీ అనేది 100%కి 88% అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కన్యా రాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. నిజానికి తులారాశి వారికి వృశ్చిక రాశి వారి పైన ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వృశ్చిక రాశి వారేమో పెద్దగా మాట్లాడే స్వభావాలు కాదండి, లోన్లీగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. తులారాశి వారిదేమో ఎక్కువగా మాట్లాడే స్వభావం. ఆ స్వభావం అనేది కొన్నిసార్లు వృశ్చిక రాశి వారిని చికాకు పెడుతుంది. తులారాశి వారికి నిజానికి వృశ్చిక రాశి వారి పైన అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు తులారాశి వారినే వృశ్చిక రాశి వారు దూరం పెడతారు. అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారు తులారాశి వారు వివాహం చేసుకోవచ్చు, కానీ కొంచెం ఆలోచించాలండి. ఇంకొక ఆప్షన్ లేనప్పుడు మాత్రమే తులారాశి వారిని వివాహం చేసుకోండి. ఎందుకంటే ఇతరులతో పోలిస్తే తులారాశికి మీకు కొంచెం ఎక్కువగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 100%కి జ్యోతిష శాస్త్రం ప్రకారం 35% మాత్రమే వివాహ పొంతన అనేది అనుకూలంగా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు తులారాశి వారిని వివాహం చేసుకునే ముందు ఆలోచించాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా వృశ్చిక రాశిలోనే జన్మించినట్లయితే వీరిద్దరికీ వివాహ పొంతన అనేది 100%కి 80% అనుకూలంగా ఉంటుందండి. అంటే వివాహం చేసుకోవచ్చు, కానీ నక్షత్రాలను కూడా చూసుకోవాలి. కొన్ని నక్షత్రాల వారు మాత్రమే ఆ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవచ్చు. కొన్ని నక్షత్రాల వారికి ఏక నక్షత్ర దోషం ఉంటుంది. కాబట్టి నక్షత్రాలను కూడా చూసుకోవాలండి. వృశ్చిక రాశి వారు వివాహం చేసుకోవచ్చు, కానీ అమ్మాయి అబ్బాయి పుట్టిన నక్షత్రాలను కూడా చూసి అప్పుడు తుది నిర్ణయం తీసుకోవాలి. తదుపరి రాశి ధనుస్సు రాశి అండి. అసలు ఈ ధనుస్సు రాశి వారికి వృశ్చిక రాశి వారికి అస్సలు మ్యాచ్ కాదండి. వృశ్చిక రాశి వారు సాధ్యమైనంత వరకు ధనుసు రాశి వారిని అవాయిడ్ చేయటమే మంచిదండి. పైగా ధనుసు రాశికి వృశ్చిక రాశికి ద్విద్వాదశ భావం అవుతుంది. అంటే వృశ్చిక రాశి నుండి ధనుసు రాశి 2వ స్థానం అయితే, ధనుసు రాశి నుండి వృశ్చిక రాశి ఏమో 12వ స్థానం అవుతుంది. కేవలం జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరిద్దరికీ 100%కి 28% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు అభిప్రాయ భేదాలు వస్తాయండి. కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వారు ధనుసు రాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి వృశ్చిక రాశి వారికి చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. కొన్నిసార్లు మకర రాశి వారి కోపం వల్ల వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడతారేమో, కానీ అట్రాక్షన్ అనేది అలానే ఉంటుందండి. ఇద్దరి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా వెంటనే సమసిపోతాయి. మకర రాశి వారికి సాధారణంగా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండి, కానీ వృశ్చిక రాశి వారు దానిని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వీరిద్దరిది మంచి మ్యాచ్గా చెప్పవచ్చండి. 100%కి జ్యోతిష శాస్త్రం ప్రకారం 95% అనుకూలతను సూచిస్తుంది. కాబట్టి మకర రాశి వారు వృశ్చిక రాశి వారు చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో జన్మించిన వారి మనస్తత్వము వృశ్చిక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము 73% అనుకూలంగా ఉంటుందండి. అంటే వివాహ పొంతన అనేది 73% అనుకూలం 100%కి. వీరిద్దరూ కూడా వివాహం చేసుకోవచ్చు.
అయితే కుంభరాశి వారి ప్రవర్తన వల్ల కొన్నిసార్లు వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. ఎవరి వైవాహిక జీవితంలోనైనా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి సర్వసాధారణం. ప్రాబ్లమ్స్ లేకుండా మ్యారేజ్ లైఫ్ అనేది ఉండదండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి 73% అనుకూలం. కాబట్టి చక్కగా వివాహం చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము లేదు. తదుపరి రాశి మీనరాశి. ఇది రాశి చక్రంలో చిట్ట చివరి రాశి అండి. అసలు ఈ వృశ్చిక రాశి వారికి 12 రాశులలో బెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే మీనరాశి వారు అని చెప్పవచ్చండి. వీరి మనస్తత్వము వారి మనస్తత్వము చాలా బాగా కలుస్తాయి. ఇద్దరి మెంటాలిటీస్ కూడా సింక్ అవుతాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశికి వృశ్చిక రాశికి వివాహ పొంతన అనేది 100%కి 97% అనుకూలం. బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు మీనరాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 12 రాశులలో ఫస్ట్ బెస్ట్ మ్యాచ్ అంటే మీనరాశిలో జన్మించిన వారండి, 97%. రెండవ బెస్ట్ మ్యాచ్ అంటే మకర రాశిలో జన్మించిన వారండి, 95%. మూడవ బెస్ట్ మ్యాచ్ అయితే కర్కాటక రాశిలో జన్మించిన వారండి, 94%. నాలుగవ బెస్ట్ మ్యాచ్ ఏమో వృషభ రాశిలో జన్మించిన వారు, అలాగే కన్యా రాశిలో జన్మించిన వారండి, 88%. 88% అనుకూలంగా ఉంటుంది. ఐదవ బెస్ట్ మ్యాచ్ ఏమో వృశ్చిక రాశిలో జన్మించిన వారండి. అంటే అమ్మాయి వృశ్చిక రాశే, అబ్బాయి కూడా వృశ్చిక రాశే, 80% అనుకూలం అండి. ఆరవ బెస్ట్ మ్యాచ్ ఏమో కుంభరాశిలో జన్మించిన వారండి, 73% అనుకూలం. ఏడవ బెస్ట్ మ్యాచ్ ఏమో సింహరాశిలో జన్మించిన వారండి, 58% అనుకూలం. ఎనిమిదవ బెస్ట్ మ్యాచ్ ఏమో మేషరాశిలో జన్మించిన వారండి, 50% అనుకూలం. తర్వాత బెస్ట్ మ్యాచ్ ఏమో తులారాశిలో జన్మించిన వారు, 35% అనుకూలం. అయితే వృశ్చిక రాశి వారు అవాయిడ్ చేయవలసింది రెండు రాశులనండి, మిథున రాశిలో జన్మించిన వారిని, అలాగే ధనుసు రాశిలో జన్మించిన వారిని. వీరిరువురికి కేవలం 28% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వారు ధనుసు రాశి వారిని, మిథున రాశి వారిని పెళ్లి చేసుకోకపోవటమే మంచిది. వరస్ట్ మ్యాచెస్గా చెప్పవచ్చండి.